నమస్తే. వల్లంకి ఛానల్ స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రాంలో ఈరోజు తెలంగాణ స్టేట్ అట్లనే ఇండియాలో కొన్ని టాపిక్స్ టచ్ చేద్దాము. ఫస్ట్ ఏంటంటే మన కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, హోంశాఖ సహాయం బండి సంజయ్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్షకు మద్దతుగా పెద్ద ట్వీట్ రాసింది. తప్పుడు ట్వీట్ రాసింది. ఆయన చేస్తున్న సనాతన ధర్మాన్ని కాపాడే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంపూర్ణ మద్దతు అని చెప్పేసి ఆయన ప్రకటించిండు. ఎందుకంటే అక్కడ లడ్డూలో జరిగిన అవకతవకలు అరాచకాలని దానికోసం ప్రాయశ్చిత్తం అని చెప్పి దీక్ష కూడా చేస్తుంది. నేను దుర్గా టెంపుల్ మెట్లు అడిగినంట, రియల్ ఏం చేసినా తెలియదు. కానీ అయితే సరే, మీ పద్ధతిలో మీ వేలో కరెక్టే. సనాతన ధర్మాన్ని రక్షించే వాళ్ళకి మీరు సహాయం చేస్తారు, మీరు దాన్ని సపోర్ట్ ఇస్తారు. బండి సంజయ్ గారు బరాబర్ బాగుంది. అయితే గత 5 నెలల క్రితము పార్లమెంట్ ఎలక్షన్ మూమెంట్లో ఈ తెలంగాణ స్టేట్ సీఎం అందరి దేవుళ్ళ మీద ఒట్లేసి ఏం చెప్పిండయ్యా అంటే, మేము ఏం చేస్తాము, ప్రతి దేవుడికి ఏ ఏ ఏరియా పోతే ఆ దేవుడికి మొక్కి ఈ దేడ ఒట్టు పెట్టి నేను 15వ తారీఖు దాకా చేయకపోతే ఈ దేడ ఒట్టు అని చెప్పిండు. అందరి దేవుళ్ళని ఒట్లు పెట్టిండు. ఇక మీకు తెలుసు, అడ్డగోలుగా ఒట్లన్నీ ఫ్లాప్ అయినాయి, ఒట్లన్నీ ఫెయిల్ చేసిండు, మాట తప్పిందని మీకు కూడా తెలుసు. ఇది సనాతన ధర్మాన్ని దెబ్బతీయటం కాదా? దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయటం కాదా? దీనికి దీక్ష చేయాలన్నా వద్దా అని మేము అడుగుతున్నాం బండి సంజయ్ గారిని. ఇందులో తప్పుందా అని అడగడం? ఇప్పుడు ఈ బండి సంజయ్ ఎంతంటే తెలివి తక్కువ, తెలివి లేని మూర్ఖపు వాదన, మసీదులు సబ్జెక్ట్ మాట్లాడుతూనే కేంద్ర మంత్రి పదవి వచ్చిందని ఆ నాయకత్వం గుర్తించి ఆయన మంత్రి పదవి కట్టబెట్టింది. పోనీ ఏమైనా మార్పు చేసుకున్నా అంటే అట్లేం లేదు. ఇక హిందూ మతం అని పేరు రాగానే ఇక అసలు నన్ను మించిన సైనికుడు లేడు, నన్ను మించిన సిపాయి లేడని ఉరికొస్తాడు. వానికి హిందూ మతం గురించి తెలియదు. ఇక అది సరే, ఇప్పుడు పనికాలంతా రాజ్యం వెళ్తున్నప్పుడు సమయంలో మనం తప్పదు, భరించాలి. కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు మిత్రులు, చాలా దగ్గర మిత్రులు. ఆయన ఏమన్నాడు, ఈయననేమన్నాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయిన కానించి, ఆయన ఎంపీ అయిన కానించి ఎక్కడ కూడా వీళ్ళిద్దరు కామెంట్ చేసుకున్న సందర్భం కనిపించదు. కాబట్టి ఇద్దరు మిత్రుడు అయినా ఏదైనా కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ బండి సంజయ్కి ఏంటిది? సనాతన ధర్మం అని మనం అనుకుంటున్నాం. దాన్ని పక్కన పెడతావా బండి సంజయ్ అనుకుంటున్నాము. కానీ ఈ మిత్రుల్లో పక్కకు పెట్టిండు కదా ఆల్రెడీ 10 మాసాల నుండి. ఈ కేంద్ర సహాయ మంత్రి ఏం మాట్లాడండి ముఖ్యమంత్రి గురించి? ఏనాడన్నా వేరే విషయాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా బండి సంజయ్ నుంచి. భద్రాచలం మీద, సిరిసిల్ల రాజన్న మీద ఒట్లు పెట్టినవి, ఆయన కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినటువంటి ముఖ్యమంత్రి మరి బండి సంజయ్ ఏం చేస్తుండు? ఇప్పుడు బండి సంజయ్ టాపిక్ వచ్చింది. మేము ఎందుకు అంటున్నాం అంటే, బండి సంజయ్ సబ్జెక్ట్ ఉన్నది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. దేవుడి మీద ఒట్లు పెట్టి ఆ ఒట్లన్నీ ఫట్లు చేసారు. ఇప్పుడు అసలు సబ్జెక్ట్ మాట్లాడకుండా తిక్కల సబ్జెక్ట్ మాట్లాడేటువంటి ఎంపీ ఈ సహాయ మంత్రి మీకు సరైన సబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు మీరు దాని మీద మాట్లాడతలేడు. ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళ యొక్క లోపాయికారి ఒప్పందం ఉంది. మాట్లాడుకున్నాం. మరి ఆంధ్ర గురించి ఏదో మాట్లాడతాం, తెలంగాణ గురించి మొత్తం పలగా చేసి మొత్తం తెల్ల చేసినట్టు మళ్ళీ ఈయన ఆగిపోయిండు. ఇది ఈ బండి సంజయ్కు ఈ హాఫ్ నాలెడ్జ్ గాలతోటి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి సందర్భం కనపడుతుంది మనకు. మీ బండి సంజయ్ గారు స్పందించాలి. మీకు ట్వీట్ కూడా చేసినాము, మీకు అడిగినాం కూడా. మీరు నిజంగా సనాతన ధర్మాన్ని రక్షించడం అయితే, నిజంగా మీరు సిన్సియర్గా ఆ పాయింట్ మీద ఉండింటే మాత్రం తప్పకుండా స్పందించాలి. ఎక్కడ మనకు చూస్తున్నాం కదా, స్పందించేటటువంటి ఇమ్మటే వస్తుంది స్పందన. గుణం ఉన్నోడైతే ఓ పరాయానికి ఇంకొక మాట, మనం ధర్మం పట్ల ఉన్నవానికి ఇట్లా ఉండదు. ఒక విషయం అన్న, నాకు యాక్చువల్గా సనాతనం అంటారు. సనాతనం అంటే ఏంది కూడా నాకైతే పూర్తి తెలియదు. అతి పురాతనమైనది అంతే. ఏంటిది అది? ఏంటంటే దాని మతం లక్షణాలు ఏంటి? ఈ ప్రపంచంలో ఏ మతం ఉద్భవించినప్పుడు మా హిందూ మతం ఉన్నదన్నది నిజం.
దాన్ని పట్టుకొని దానికి ఏజెంట్ అయినట్టు ఈయన దాన్ని పెంచి పోషిస్తున్నట్టు కాపాడుతున్నట్టు బిల్లు అంటే దాని లక్షణాలు ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? చారిత్రక అనమాట. ఓల్డెస్ట్ మంచిగా ఓల్డెస్ట్ ఏం చెప్పింది అని చెప్పారు. ధర్మాన్ని కాపాడమన్నది, అధర్మాన్ని కాపాడుతున్నారు వీళ్ళు. ఆ పని చేసి ధర్మాన్ని కాపాడి పని చేసి మాత్రం అన్ని చోట్ల కాపాడండి, లేదా అధర్మం అవుతుంది. అది ధర్మం మళ్ళీ మీరు మొత్తం అధర్మమే. ధర్మం అంటే కూడా తెలియదు, ధర్మానికి గౌరవం పోతుంది మీరు ఇట్లా చేస్తే. బండి సంజయ్ గారు స్పందించండి. రైట్, 5 నిమిషాలు మాట్లాడడం ఆయన గురించి. ఇదొక విషయం అయితే ఇక మన రాష్ట్రంలో అన్ని విషయాలు పక్కకు పెట్టి మన గుంపు మేస్త్రి గారు హైడ్రాన్ తీసుకొచ్చారు. ఆయన రాష్ట్రం హైదరాబాద్ నగరంలో దక్షిణ పక్కకు, తూర్పు పక్కకు, పడమరలేమో స్టార్ట్ చేసింది. కానీ ఈ మూడు ప్రాంతాలలో పర్యటన చేస్తుండ్రు. ఎవరు? హైడ్రా కమిషనర్. ఏం చేస్తుండ్రు? నిన్న ఇవాళ ఇబ్రాహీంపట్నం చెరువు సందర్శన జరిగింది. ఇక్కడ హైత్ నగర్, ఈ సరౌండింగ్ ప్రాంతాలన్నీ కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. ఇక ఎవరైతే అక్రమార్కులు ఉంటారో, ఇన్ని రోజులు ఈ నాయకత్వాల కింద బతికి మలుపుకున్నటువంటి పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళందరికీ కొంచెం బుగులుగా పోయి మాట్లాడుకునే, గుంపు మేస్త్రి మాట్లాడుకునే సందర్భం. కమిషన్ సెక్షన్ వేరు. అయితే ఈ హైడ్రా అరాచకం అయితే చేస్తున్నది క్లియర్ కనిపిస్తుంది. సోషల్ మీడియా చూస్తే ఏడుపులు పెడబొబ్బలే. మెజారిటీ వాళ్ళు కూల్చినవి అన్ని బలహీనులైన మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఇంకా పూర్ పీపుల్వే కూల్చినది. అది కూడా దౌర్జన్యంగా, వితౌట్ ఒక ప్రొసీడింగ్ కానీ ఏం కానీ లేకుండా కూల్చారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇదే హైడ్రాని అసలు ఈ కాన్సెప్ట్ కూల్చాలి, చెరువులు కబ్జా చేసిండు, ఈ నాలాలు కబ్జా చేసిన కూల్చాలని కాన్సెప్ట్ తీసుకొచ్చిందే కేసీఆర్. ఎప్పుడు ఫస్ట్ గవర్నమెంట్లో ఆయన 2014లో. అయితే ఆయన ఎందుకు వెనక పోయిండు కూలకుండా, ఎందుకు చేయకుండా ఎందుకు వెనక పోయిందంటే దానికి ప్రధాన కారణం చెప్తాను. ఈ రాష్ట్రం 2014 నుంచి 2024 జూన్ 2వ తారీఖు వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రం ఉండడం వల్ల సెక్షన్ 8 వల్ల ఆనాటి కేంద్ర ప్రభుత్వం లోపాయకారికంగా ఒక సెక్షన్ 8 తీసుకొచ్చి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని గమనించుకొని, వీటన్నిటిని సుహావలోకనం చేసుకొని మనం ఈ విధమైన వ్యవహారం చేస్తే మన ఈ రాష్ట్రాన్ని ఇంకొక రకంగా తీసుకుపోయే అవకాశం ఉందని అంటే ఆగిండు. అక్కడ గొడవలు అయితే మళ్ళీ దీన్ని కలుపుతాము అని క్లాస్ పెట్టారు బీజేపీ. ఇప్పుడు కూడా బీజేపీ తల మాట మాట్లాడుతారు కదా, ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. వాళ్ళ స్టాండర్డ్ కనబడుతుంది. ఇప్పుడు ఆయన ఆంధ్ర రాష్ట్రం వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే మళ్ళీ కూడా దీన్ని మేము అధీనం తీసుకుంటాము అని చెప్పిరా క్లాస్ లో, ఆ సెక్షన్ అది చెప్పిరా. ఎందుకు తీసుకుంటామని కాదు చెప్పింది, రకరకాల కండిషన్లు ఉంటాయి. నేను అంటే కేసీఆర్ ఈ కండిషన్లు ఎంత నిన్ను ఇబ్బంది పెట్టడానికి హైదరాబాద్ వాళ్ళకి భయపడి పోసలేదు అంటున్నావా? భయపడి కాదు, ఈ గవర్నరు కేంద్ర వీటి భయపడి నేను అదనుకుంటా. భయపడి కాదు అంటే లేనిపోని మనం నేనేమనుకుంటున్నా, చెరువుల పైన కానీ కుంటల పైన కానీ ఈ ఈ ఈ నాళాలపై వీటిపైన ఆయనకు అవగాహన పరిపూర్తిగా ఉంటుంది. 100%. ఆయన ఎందుకు కూల్చలేదు, కొన్నిటిని ఎందుకు స్పేర్ చేసిండయా అంటే ఇది ఒక పెద్ద మేజ్, అంటే చిక్కుముడి. దీనిని తేనె చుట్టిని కదిపితే ఎంతమందికి కుడతా, తేనె చుట్టి ఆ తీగలపై కుడతాయి, ఎంతమంది ఆగమవుతారు అనేది ఆయనకు అర్థమై ఉంటుంది. ఆయన ఏం చేసిండు, దీన్ని కూల్చడం కంటే వేరే మార్గం ఎంచుకున్నాడు. బెటర్గా ఎట్లా చేయాలి, ఇప్పుడు దీన్ని పెరగకుండా చేసుకుంటా దీన్ని బెటర్ ఎట్లా చేయాలని ఆలోచనలో చేసిండేమని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన ప్రాధాన్యత, ఆయన కూల్స్ ఆయన పెద్ద మైలేజ్ ఇస్తారు, విపరీతమైన మైలేజ్. ప్రాధాన్యత అంశాలు ఉంటాయి. ఆయన ప్రాధాన్యత ఈ రాష్ట్రం 70 సంవత్సరాల ఆంధ్ర పరిపాలకుల చేతిలో ఉండి చిక్కిపోయినటువంటి రైతాంగం గురించి ఆలోచన ఉంది. కూల్చడం కాదు, కట్టడము నా ప్రధానంగా అనుకున్నాడే కదా. అందుకే డిస్ట్రక్షన్ ఈజ్ ఈజీ. ఈ రాష్ట్రంలో కరెంట్ అవసరం ఉంది, నీళ్ళు అవసరం ఉంది, అన్నమో రామచంద్రాన్ని తిరిగే ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ప్రయారిటీ ఉన్నది. ఇప్పుడు ఈ మూర్ఖులకు, ఇప్పుడు వచ్చిన మూర్ఖులకు పబ్లిసిటీ ప్రయారిటీ. ఈ పబ్లిసిటీ వస్తుంది మాకు కాబట్టి మేము కంటిన్యూ చేస్తాం. అంతకు మించి వీళ్ళ కాడ బ్రహ్మాండమైన పబ్లిసిటీ వస్తుంది హైడ్రాకి.
ఇట్లా రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లా కంటిన్యూ చేయాలి, ఇది చేయాలి. ఇట్లా కంటిన్యూ చేయాలి. లేవు ఒకవేళ బాధ ఎక్కడ అంటే పాపం వీళ్ళు ఈ ఈ పేదవాళ్ళు పూర్ లోవర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి ఎట్లా ఆలోచన అనేది మా బాధ. కానీ లేదా యూ షుడ్ కంటిన్యూ హైడ్రా కంటిన్యూ చేయరు వీళ్ళు. మిత్రం అంటే వీళ్ళు నిజంగానే హైడ్రా ఉద్దేశం మంచి వచ్చే ఉద్దేశంతో వీళ్ళు పనిచేస్తున్న సందర్భమే అయితే ఈ రాష్ట్రంలో ఈ జంట నగరాలలో రంగారెడ్డి ప్రాంతంలో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా విస్తరిస్తా అంటుండు. అదొక సందర్భం అయితే రాష్ట్రం మొత్తం విస్తరించాలి. కానీ ఈయన చేయాల్సిన పని ఏంటంటే ఈ హైడ్రా పెట్టడం వల్ల ముందు ఏ చెరువు ఎఫ్టీఎల్ ఎంతనో ఇచ్చేంత సినిమా లేదు. కాదు ఇందులో చిన్న చిన్న చిత్కా వాళ్ళు నాశనం అయిపోవాలి, జీవితం నాశనం చేస్తారు. అది అయినా ఆగట్లేదు అంటే దాని ఉద్దేశం ఏంది? నీకేం అర్థమైంది? అది పబ్లిసిటీ వస్తుంది, నా ప్రయారిటీ తప్ప నేను మీడియాలో ఉండాలి, నా పేరు మోగాలనేది ఉద్దేశం కాబట్టి అంతకు మించి మోగని సార్ మీరు నడిపియండి. ఇవాళ మీరు ఒకటి చిన్న కోఇన్సిడెన్స్ ఇవాళ ఓకే బుల్డోజర్ తీసుకొచ్చింది యోగి ఆదిత్యనాథ్ యూపీలో యూపీలో ఆయన ఇన్స్పిరేషన్. అదే ఇన్స్పిరేషన్ తో ఇక్కడ పనిచేస్తున్న మీకు చాలా పబ్లిసిటీ వస్తుంది, చేయండి. రెండోది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది, బీజేపీ ఎందుకు అర్థమవుతలేదు. ఈయన యోగి ఆదిత్యనాథ్ ఈయన ఒక్కడ కాదు, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇవాళ ఆయన ఇన్స్పిరేషన్ అయిన ఎట్లా తెలుసా? ప్రతి హోటల్ ముందు ఈ హోటల్ ఓనర్ పేరు రాయాలంట. దాని అర్థమైంది శంకర్ త్రిపాఠి, లేదంటే యాదగిరిరావు, లేదంటే హనుమంత్ గౌడ్, లేదంటే ఈ సలావుద్దీన్ ఓవైసీ. ఆ పేరుని బట్టి వాడు పోయేటోడు నిర్ణయం చేసుకుంటాడు ఇంట్లో పోవాలన్నా వద్దా అని. యూపీలో అది పెట్టింది స్కీమ్ ఎవరు? మన యోగి ఆదిత్యనాథ్. ఈ సేమ్ స్కీమ్ని హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పెడుతుంది. విచిత్రం ఏంటంటే ఈ రాహుల్ గాంధీ ఇక్కడ యూపీలో ఇట్లా పెట్టదని కొట్లాడుతుండు, వాళ్ళ గవర్నమెంట్ ఏమో హిమాచల్ ప్రదేశ్లో అది పెడుతున్నది. ఇంత దారుణమైన అంటే బీజేపీ ఇన్స్పిరేషన్ తీసుకుని పనిచేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్లు రెండు కూడా తెలంగాణలో కూలగొట్టుడు, హిమాచల్ పేర్లు పెట్టాడు. ఇది ఎంత విచిత్రంగా ఉందంటే పనే అది, వీళ్ళకు సొంత తెలివి లేదు. అవతలోడు ఏం చేస్తే దాన్ని ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది? ప్రో హిందూ యాక్ట్, వాళ్ళకి డెవలప్మెంట్ తెలియదు, ప్రజల సంక్షేమం తెలియదు, మనకి ఏది పట్టదు. సింగిల్ పాయింట్ అదే ప్రో హిందూ ముస్లిం చూపెట్టాలి. నీకు డిస్పారిటీ చూపెడితేనే 1 కోట్లు వస్తాయి. నువ్వు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రులు ఈ తెలుగు సన్నాసులు కూడా అదే పట్టుకున్నారు. ఇది జరుగుతున్నటువంటి ఈ హైడ్రాకు సంబంధించినటువంటి ఈ గుంపు మేస్త్రి ఈ మోట్లు చేసి హైడ్రాకు సంబంధించి మీరు రేవంత్ రెడ్డి గారు వెనకపోదు, మీరు ముందుకు పోవాలి. కానీ ప్రతిపక్షాల పార్టీలు, తర్వాత ప్రజా సంఘాలు, ఎన్జిఓస్కి మా విన్నపం ఏంటంటే హైడ్రా వల్ల ఆగమవుతున్న బతుకులు మీరు ఆదుకోండి. దానికి ఏదైనా ఒక మూమెంట్ తీసుకొద్దాం, సేవ్ హైడ్రా డిస్ట్రాయిడ్ లైఫ్స్ అని ఇంకేదో తీసుకొద్దాం, మనం మూమెంట్ తీసుకొచ్చి వాళ్ళందరూ సాయం చేసే దిశగా మనం పోదాము. ఈ ప్రభుత్వానికి పబ్లిసిటీ వస్తుంది కాబట్టి లెట్ దెమ్ కంటిన్యూ హైడ్రా. ఓకే, ఈ అంశం తీర్పు చెప్పేటప్పుడు జనం తీర్పు చెప్తారు. ఓకే, అయితే ఈ అంశం ఎట్లుంటే ఇదే రాష్ట్రంలో ఈ గుంపు మేస్త్రి పాలనలో ఇంకొక సేమ్ ఇలా ఒక ఇంకొక పథకం రాబోతుంది. డిస్ట్రక్షన్ ఒక డిస్ట్రక్టివ్ పథకమే, సమాజాన్ని డిస్ట్రక్షన్ దాన్ని నాశనం చేసేటువంటి వ్యవస్థ ఇది. ఏందంటే మద్యం దుకాణాలు ఈయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, ఎంపీ ఉన్నప్పుడు మురళిన కుక్కలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. తాగి చంపుతుండు, తాపుతుండు అని ఎమ్మడి మొరుగుతున్నటువంటి ఇళ్లకు ఈ రోజు ప్రతి 14,000 జనాభాకు ఒక వైన్ షాప్ తెస్తామని ఒక పాలసీ రాబోతుందట. అంటే దసరాకు దగ్గర మీరు ఊరు ఒక యావరేజ్ ఊరు తీసుకుంటే 2 ఊర్లకు ఒక వైన్ షాప్ పక్కా వస్తుంది. ఒక మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపు గ్రామ పంచాయతీ పక్కా వస్తుంది. ఇప్పుడు 1 ఉంటే 2 అవుతాయి, తర్వాత చిన్న గ్రామాలు 2 కలిపి 1 అవుతాయి. ఇది అంటే ఇప్పుడు 2-3 వేలు దగ్గర 3,000 వైన్ షాపులు ఉంటే ఇవి 10-11,000 కాబోతున్నాయి అంట. అర్థం చేసుకుని ఎన్ని టైమ్స్ మల్టీఫోల్డ్ అంటే 300 times. దానికి మళ్ళీ 1,000 పెరుగుతుంది, దానికి 1,000 పెడతారు. ఇక నువ్వు బెల్ షాపులు అవసరం లేదు, అసలు షాపులే ఉంటాయి. ఉంటాయి. ప్రతి ఊర్లో బార్ వస్తుంది, ప్రతి ఊర్లో వైన్ షాప్ వస్తుంది. దవాఖానలు అయితే రావు, వచ్చే అవకాశం లేదు. ఇవాళ భారీ ఎత్తున ఇంజక్షన్ కూడా లేవంట, గవర్నమెంట్ హాస్పిటల్ ఇంజక్షన్లు కూడా లేవంట, సిరంజీలు లేవంట, సూదులు లేవంట, ఏమి లేవంట. మందు మాత్రం బగ్గా పేర్లే 50,000 కోట్ల ఆదాయం రావాలి, ఆదాయ మార్గాలు లేవు అని క్లారిటీ వచ్చేసింది. ఈ సందర్భంలో
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ సన్నాసి ప్రభుత్వాలు చేసినటువంటి అంశం ఈ దేశం మొత్తంలో 3 రాష్ట్రాలలోనే ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. హిమాచల్ ప్రదేశ్ లో ఆదాయం లేదని గంజాయిని ప్రభుత్వ పరంగా చేసినటువంటి సన్నాసులు అది ఇన్స్పిరేషన్. అది ఇది ఈ రాష్ట్రంలో ఉన్న గుంపు మేస్త్రికి, ఈ మూర్ఖులకు హిమాచల్ ప్రదేశ్ లో ఇన్స్పిరేషన్ ఏం జరిగింది? గంజాయిని ప్రభుత్వం ఒక లాభసాటి కల్టివేషన్ గా ప్రకటించింది. దాని ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి మద్యం దుకాణాలను, ఊరికొక మద్యం దుకాణం జరిగింది. ఆడ గంజాయి అంటే ఈడ మద్యం ఏర్లే పారాలి అంటే వీళ్ళ కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన విధానం, ఈ కాంగ్రెస్ అనుకునే ఈ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏ స్థాయిలో ఎంత దిగజారి లేదండి. పోక్ చేసి పార్టీని బతికడం కోసం వాడు ఎంత ఎదవైనా పార్టీలు చేసుకుంటారు. ఆ ఎదవలకు ఇక కాలక్రమేణా ఏదో ఒక రోజు అధికారం వస్తుంది. ఆ వచ్చిన సందర్భంలో జరుగుతున్న అరెస్టాలు ఇవన్నీ అంతే కదా. అంటే మైండ్ సెట్, ఆయన మైండ్ సెట్ బయటపడింది ఏంది? ఈ పథకాలు, కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు ముసలోళ్ళకి ఇవ్వడం, ఈ షాదీ ముబారకులు, ఈ రైతు బంధువులకి ఇవన్నీ వేస్ట్ అయ్యా బాబు అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. అది ఆయన మైండ్ సెట్. ఆయన మైండ్ సెట్ ఏంటంటే చాలా బూర్జువా, ఎంత అహంకారంతో కూడినటువంటి మైండ్ సెట్ అంటే తాగొద్దుకుంటే వాడుకలు ఏముందో ఎవడైనా వేస్తాడు ఈ సందర్భంలో, చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి. ఎందుకు అంటే వీళ్ళకు ప్రజాస్వామ్య క్షేమం పట్ల ఏమాత్రం అవగాహన లేదు. ప్రజాస్వామ్యానికి తెలియదు. ప్రజాస్వామ్యం కాదు, క్షేమం అవగాహన లేదు. స్వామ్యం గురించి క్షేమం గురించి ఏం తెలుసా? అది కూడా. అయితే ఆయన అప్పుడప్పుడు నిజాలు బయటకు వస్తుంటాయి, వచ్చి దాచిపెడతాం, అంతరాత్మ అపరిచితులు మాట్లాడిస్తాడు, బయటికి మాట్లాడిపిస్తుంటాడు. క్లారిటీ వచ్చేసి పథకాలనే వేస్ట్ మీకు ఇయ్యము ఏదో అంటాం కానీ ఇస్తామా సస్తామా. ఇప్పుడు మేము చేయాల్సింది ఏంది? ఏది పోయిన చేపలు పెట్టాలి, డబ్బులు రావాలి. ఎలక్షన్స్ అప్పుడు మేము మళ్ళీ మస్తు ఖర్చు పెడతాం, బగ్గా పెడతాం. మీకు 5,000 ఇచ్చే 10,000 ఇస్తాం. అట్లా కొట్లాడతాం. రాజకీయం అంటే అది కొట్లాడాలి కానీ చెప్తాం. రాజకీయం అంటే ఇది కాదురా బాబు అని చెప్తున్నాడు. మంచిగా ఇది ఈ ముఖ్యమంత్రికి ఉన్న ఆలోచన, ఈ ప్రభుత్వ ఆలోచన. ఇది ప్రభుత్వ ఆలోచన అంతే కదా. ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆలోచన ఇది. ఎంత ఏడికి తీసుకుపోతారు, ఎంత మూర్ఖంగా, ఎంత అసమర్థత, ఎంత నికృష్టమైన ఆలోచన అంటే ఒక రాష్ట్ర అధినేతకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏ ఒక్కటి కూడా ఈ ముఖ్యమంత్రికి లేవని చేస్తుంది. ప్యాథటిక్ ఐడియాలజీ, ప్యాథటిక్ మెంటాలిటీ ఏంది అంటే దారుణమైన మెంటాలిటీ. ఒక డెమోక్రాటిక్ లో ఒక లీడర్ అంటే పరిపాలన తీసుకుంటూ ఉండకూడదు. ఇది ఎంత డేంజర్ అంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది, దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఏమంటే ఒక రూల్ ఆఫ్ లే ముఖ్యమంత్రిని బుల్డోజర్ తీసుకొని కూలగొట్టినట్టు ముఖ్యమంత్రి ఇన్స్పిరేషన్, ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేసినటువంటి గంజాయిని పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇన్స్పిరేషన్ ఈయనకు, అవద్దా అని చెప్పి బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ ఈయనకు. ఆయన గురించి మంచిది అంటే నేనేమంటున్నా అంటే సరిపోల్చవచ్చు మనం. ఆయన కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, వీళ్ళు అబద్ధాలలో ఆర్థికమైనటువంటి రాష్ట్రాన్ని, ఈ సందర్భం రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వీళ్ళు ఎంత కంకణబద్దులు అయి ఉన్నారంటే. అంటే ఈ సందర్భం ఏంటంటే ఇలాంటి నాయకత్వం పరిపాలన చేస్తున్నది. ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ నాయకత్వం ఉన్నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి, విషయాలు జాగ్రత్త గమనించాలి. ఎప్పటికప్పుడు ఎదురు తిరిగితేనే ఎంతో కంట్రోల్ ఉంటారు, లేకుంటే మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇప్పటికీ అయింది. సంవత్సరంలో మనం 10 నెలల్లోనే ఎంత చూడాలనో, ఎంత అధమ స్థాయికి పోవాలనో పోయినాం. ఈ దేశంలో మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉండే, ఇప్పుడు ఏ స్థాయికి పోయినామో మనం ఏ సూచిక తీసుకున్నా కూడా మీకు అర్థమవుతుంది. ఇంకా ఈ అంశం, ఇంకో చిన్న విషయం నాకు మంచిగా అనిపించింది. కుండ బయలుతో పెళ్ళింది కానీ కుక్క బుద్ధి బయటపడిందంట. కేటీఆర్ ఒక సామెత చెప్పాడు, మంచిగా అనిపించింది. అయితే ఆయన ఎమ్మెల్యేలు పోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతా కుండ బయలుతో పగిలింది కానీ కుక్క బుద్ధి బయటపడిందిరా, ఇక మళ్ళీ మనం కుక్కల్లో మనం తీసుకుంటాం, మళ్ళీ వస్తాయి ఇవి అని చెప్పుకొచ్చింది. కరెక్టే కదా, అంతే కదా. పోతపోయింది. ఇప్పుడు మనం నలుగురు ఉన్నా సరే కొట్లాడుతందుకు వాళ్ళు పోతపోయారు. ఎట్లా వాళ్ళు పోయి ఇప్పుడు బాధపడుతున్నారు, కుక్కలయ్యారు నిజంగానే. నిబద్ధత ఉన్నోడు నలుగురు ఉంటే చాలు, గట్టిగా నలుగురు కొట్లాడితే చాలు. ఇప్పుడు ఈ అన్నలు కొట్లాడితే బయట షేక్ అవుతుంది. అయితే ఇది అంశం ఎట్లుంటే, జాతీయంగా మన పెద్ద మనిషి, ఈ దేశ పెద్ద మనిషి, ఒక పిఎం మోడీ హర్యానాలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పి మాట్లాడి డిస్కషన్ చేసింది.
ఏదైతే కర్ణాటక అవినీతి జరుగుతుందో దాన్ని వాడుకొని హర్యానాలో వీళ్ళు ఓట్లాడుతారని అనుకున్నాం, మేము చెప్పినాము. అదే ఎగ్జాక్ట్గా ఇలా అది పిఎం మాట్లాడి మేము నిన్న చెప్పింది ఆ స్ట్రాటజీనే వాడుకున్నాడు ఆయన. ఏం చెప్తున్నాయంటే కర్ణాటకలో చూడండి మీరు, మొత్తం గందరగోళమైంది, మొత్తం గోటాల జరుగుతున్నాడ, మొత్తం అంతా మింగేస్తారు భూములు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అదే అవుతుంది. పోయినసారి గవర్నమెంట్ ఎప్పుడు ఎవరు రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ అల్లుడు దామాద్ దళాలు నడిచింది, ఇక్కడ సేమ్ అదే కర్ణాటకలో నడుస్తుంది, కాబట్టి మీరు వాళ్ళని నమ్మొద్దు అని చెప్పి పిఎం మోడీ చెప్తున్నాడు. ఇంకో విషయం కూడా ఏంటంటే హర్యానాకున్న తెలివితేటలు మన దేశంలో ఏ స్టేట్కి లేవంట పిఎం మోడీ ప్రకారం. ఎందుకంటే హర్యానాలో ఎప్పుడు కూడా సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉంటుందో ఆ పార్టీనే స్టేట్లో కూడా గెలిపించుకుంటారట వాళ్ళు. అది ఏ స్టేట్గా ఆ సోయి లేదంట, ఏ స్టేట్ వాళ్ళు చేయలేదండి ఇంతవరకు. అయితే నేనేమంటా మిత్రం అంటే, ఒక దేశాధినేతగా ఉండి, ఈ దేశ పెద్దగా ఉండి, ప్రభుత్వాధినేతగా ఉండి, ఒక నీచమైనటువంటి ఏంది పొగడతా వీళ్ళని అంటే ఎంత ఆయన స్థాయికి మాట్లాడాల్సినటువంటి మాట కాదు. నువ్వు నీ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఎన్నుకుంటూ తెలియగలడు అవుతాడా? ఇది మధ్యుని మాట్లాడినటువంటి మాటలా కంపేర్ చేయడం కూడా ఇతర రాష్ట్రాలకు తెలియలేదు మీకుందని చెప్తున్నాడు. అంటే ప్రధానమంత్రి ఎట్లా చెప్పొచ్చా? ప్రధానమంత్రి గారు ఇంత దివాలా కోరు రాజకీయాలు చేసినటువంటి ఈయన ఈ దేశాన్ని ఉద్ధరిస్తాడట, 5 ట్రిలియన్ ఎకానమీ అవుతాడట. ఇది మనకున్నటువంటి సకాలం మిత్రాల, ఇవన్నీ కూడా గమనించగలరు. నమస్కారం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై